ఉగాది జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని నడి వీధికి తీసుకువస్తున్నారు. రేపు ఉదయం మీ వీధికి తీసుకొస్తున్నారు. కావున భక్తులు హాజరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు కార్యనిర్వహణాధికారి, చైర్మన్, ధర్మకర్తల మండలి. శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల ఉగాది జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని నడి వీధికి తీసుకువస్తున్నారు. రేపు ఉదయం మీ వీధికి తీసుకువస్తున్నారు. కావున భక్తులు హాజరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఉగాది పండుగకి ప్రత్యేకించి ఆదిలక్ష్మమ్మ తల్లి గ్రామ సేవకి తిరుగుతారు అనమాట అండి. గరగల రూపంలో అమ్మవారు గరగల రూపంలో మన ఇంటికి విచ్చేస్తారు అనమాట అండి. అంటే గ్రామ సేవ చేస్తారు అమ్మవారు. ఏమన్నా చీడపీడలున్నా, నెగిటివిటీ ఏదన్నా ఉన్నా ఆ తల్లి దూరం చేస్తుంది అని నమ్మకం అనమాట అండి. అట్లా మన ఇంటికి వచ్చిన అమ్మవారికి స్వాగతం పలుకుతూ నీళ్లు వారబోసి పసుపు, కుంకుమ, తాంబూలం సమర్పిస్తాం అనమాట అండి. అందుకని సిద్ధం చేస్తున్నాను. మన ఇంటికి వచ్చే అమ్మవారి కోసం అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకుంటాం అన్నమాట అండి. అలాగే ఈరోజు చాలా ఎండగా ఉన్నదండి. వచ్చిన వారందరికీ కూడా చల్ల ఇద్దామని, అంటే మజ్జిగ ఇద్దామని అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇలా పెట్టి ఉంచుతామన్నమాట. పొట్టు కూడా పెట్టి ఇదిగోండి అమ్మవారికి కొబ్బరికాయ, తాంబూలం, హారతి ఇవ్వటానికి అమ్మవారికి ఒక చీర సిద్ధం చేశాను. అల్లము, కరివేపాకు దంచుతుంది వారం. సరిపోద్దమ్మా, మరి మెత్తగా వద్దు, కచ్చబచ్చా అంతే. ఇదిగోండి సబ్జా గింజలు నానబెట్టి ఉంచాను. ఇదేమో అల్లము, కరివేపాకు, ఇదేమో మజ్జిగ చేస్తాను అనమాట. దీంతో చల్ల ఇద్దామని అనుకుంటున్నాను ఈవేళ వచ్చిన వాళ్ళందరికీ. పెరుగు చిలికేసి మజ్జిగ చేస్తాను అనుకుని ఉంటే పెరుగు ఎక్కువ తోడు పెట్టి ఉంచేదాన్ని అండి. ఇప్పటికిప్పుడు అనుకున్నాను అనమాట. అందుకనే 2 ప్యాకెట్లు పెరుగు తెప్పించేసాను. ఒక పెరుగు కట్ చేసా. ఇదిగో ఇది కూడా కట్ చేసేస్తున్నా. 2 ప్యాకెట్లు సరిపోద్ది. ఉగాది పండుగ అంటేనే పాత సంవత్సరం మారి కొత్త సంవత్సరంలోకి అడుగిడబోతున్నామునండి. అలానే క్లైమేట్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు ఉన్న వాతావరణం మారి నెమ్మదిగా ఎండలు ముదురుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే సాధారణంగా చలవ చేసేవి, అట్లనే మన ఒంటికి మంచి చేసేవి, అలాంటి లక్షణాలన్నీ కలిపి ఇట్లాగా గ్రామ సేవలో ఉపయోగిస్తూ ఉంటారు. అమ్మవారికి నైవేద్యంగా కూడా ఉగాది రోజున చలిమిడి పానకం ఇస్తారన్నమాట అండి. దేవాలయానికి వెళ్తే మొత్తం అందరూ ఒక చెంబుడు పానకం, అంత చలిమిడి శుద్ధ వడపప్పు తీసుకుని వస్తారన్నమాట అండి. అది గుళ్ళో అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ ఏంటంటే మన పెద్దలు పెట్టింది ఈ సీజన్కి ఏమి తింటే మనకి ఆరోగ్యంగా ఉంటుందో, అది ఒక మందులాగా పనిచేస్తుందో, వైద్యంలాగా పనిచేస్తుందో అలాంటివన్నీ జోడించి ఏర్పాటు చేసినవి అన్నమాట అండి ఇవన్నీను. అలానే ఇలా మజ్జిగ ఇవ్వటం, ఈ మజ్జిగలో అల్లమని, కరివేపాకు ఇటువంటివన్నీ కలపటం, నిమ్మకాయ కలపటం, ఇదంతా ఏంటంటే చలవ చేయటానికండి. పైగా అమ్మవారిని పుచ్చుకుని, గరగల్ని పుచ్చుకుని వచ్చేవాళ్ళు కాళ్ళకి జోళ్ళు కూడా వేసుకోరు అనమాట అండి. అమ్మవారిని మోసుకొచ్చినప్పుడు పాదాలకి నీళ్లు పోసి వారపోయటం అంటారనమాట అండి. పాదాలకి నీళ్లు వారపోసి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చి హారతిస్తామన్నమాట అండి. అందులో భాగంగా ఈరోజు వచ్చిన వారందరికీ కూడా చల్ల ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకని ఇలాగ మజ్జిగంతా చేశాను అనమాట అండి. మజ్జిగ అయితే చాలా బాగున్నది, చాలా రుచిగా కుదిరిందనమాట అండి. నేను ఇవన్నీ సిద్ధం చేసుకునేసరికి గరకలు గ్రామ సేవ చేసుకుంటూ మన ఇంటి దగ్గరికి రానే వచ్చేసాయండి. అన్నీ కలిపి ఇందులోనే సబ్జా గింజలు కూడా వేసుకున్నాను.
తాంబూలం, కొబ్బరికాయ, హారతి కర్పూరం, అమ్మవారికి చీర, చల్ల, నీళ్ళు, వారేయటానికి నీళ్ళు. బొట్టడ్డు వస్తున్నాడు. దాన్ని తీలేవు, నువ్వు రావచ్చు. లాస్ట్ టైం కూడా చెప్పాను బొట్టడ్డు వస్తుంది దాన్ని. ఇక్కడ డస్ట్బిన్ వేసేయండి. ఇక్కడే డస్ట్బిన్ ఎక్కడ? తీసుకున్నారా? ఇచ్చేటప్పుడు లాంటి లేకుండా అమ్మవారికి ఇచ్చేవన్నీ ఆ బండిలో ఉంటాయి. అలా వెనక ఒక బండి పెట్టుకుని వస్తారనమాట అండి, తోపుడు బండిలాగా. అమ్మవారికి ఇచ్చేవన్నీ కూడా అందులో సేకరిస్తారు. అన్న సమారాధన జరుగుద్ది, అప్పుడు ఉపయోగిస్తారు అనమాట అండి అవన్నీ.
అమ్మవారి నుంచి తీసిన పసుపు ముద్ద మనకిస్తారనమాట అండి. ప్రసాదంగా ఇస్తారు. ఆ పసుపు ముద్దని నీళ్ళల్లో కలిపి వేప మండతో గానీ, మామిడి రబ్బతో గానీ ఇల్లంతా చల్లుతారనమాట. ఇలా చల్లటం వల్ల చీడపీడలు ఉండవునని చెప్పి నమ్ముతారు. అంటే ఇందులో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నాదండి. ఈ పసుపు, అలానే వేపాకు ఇవన్నీ కూడా యాంటీబయోటిక్స్‌గా ఉపయోగపడతాయి కదండీ! అందుకనమాట. కానీ ఈ డ్రిప్ ఏంటో అండి, వేపాకులు ఎక్కడా దొరకట్లేదు. వేప చెట్లకి ఏదో పట్టినట్లుగా, చీడ పట్టినట్లుగా అన్నీ మాడిపోతున్నాయి మా సైడు. మరి మీ వెంపు వేప చెట్లు ఎలా ఉన్నాయో నాకు ఐడియా లేదు కానీ, అందుకనే ఏమో అమ్మవారికి కూడా వేప మండలు పెట్టలేదండి. పసుపు నీళ్ళైతే మొత్తం చల్లుకుంటే ఆ నెగటివిటీ ఉంటే ఏమన్నా పోతుందినని, అలానే ఆ తల్లి చల్లని చూపు మన మీద ఉంటుందని నమ్ముతారనమాట. అంటే ఇప్పుడు కరెక్ట్‌గా సీజన్ మారే టైం కదండీ! ఏమన్నా గాలులు అవి మార్పుగా ఉంటాయి. అందువలన అనమాట అండి. అలానే ఇప్పుడు సీజన్ మారి ఎండలు కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంటాయనమాట. అందుకనే వచ్చిన వాళ్ళకి మజ్జిగ ఇవ్వటం ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారనమాట అండి. ఉగాది పండుగ కదండీ! అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఇక ఉంటానండి.